మాకు ఇక్కడ మామిడికాయలు కట్ చేయడం కూడా ఎవరు దొరకలేదనమాట. అసలు వాళ్ళు ఉంటారు లేదో కూడా తెలియదు. సో మేమే కట్ చేసుకుందామని ఒక మంచి కత్తి తీసుకున్నాము. మెయిన్ వచ్చేసి మామిడికాయలు. అసలు ఇలాంటి మామిడికాయతో ఆవకాయ పెడితే సూపర్ ఉంటుంది. ఈ మామిడికాయలు ఎక్కడి అనుకుంటున్నారు? చెట్టుకాయలు. మా డాడీ ఇచ్చారనమాట. మా డాడీ ఉండే ప్లేస్లో చెట్టు ఉంటుంది. సో నాకు కావాలి అంటే కాయలు కొన్ని తీసి పంపించారనమాట. నేను ఇలాంటి సాహసాలు చేయాలంటే మెయిన్గా మా వారు మా డాడీ బలైపోతారు. ఎందుకంటున్నానంటే ఇవి చాలా పెద్ద పని కదండి. సో ఇవన్నీ నేను చేయాలంటే ఒక్కదానే అవ్వదు. కాబట్టి నేను వీళ్ళనే ఎక్కువ డిపెండ్ అవుతాను వీళ్ళపైన. సో వాళ్ళు ఇద్దరు కూడా అంతే. అమ్మ ఎందుకమ్మా అంటారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే గారాలు కుట్టి అయినప్పుడు ఫాదర్స్ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. సో అంతే, మా డాడీ కూడా అంతే. నేను అడిగాను, కావాలని ఇచ్చారనమాట. ఇవి చాలా హైట్లో ఉన్నాయంట మామిడికాయలు. పాపం ఎలా కోసారు ఏమో తెలీదు. ఇప్పుడే మా వారు వెళ్ళి తెచ్చారనమాట. పాపం తను కూడా చాలా బండి మీద చాలా దూరం వెళ్ళాలంటే మా డాడీ దగ్గరికి చాలా కష్టపడి ఎండలో వెళ్ళి ఇవన్నీ కావాల్సినవి తీసుకొచ్చారు. నేనైతే చాలా హ్యాపీ. ఇప్పుడు ఇవన్నీ నీటిలో వేసి అన్ని ప్రిపరేషన్ చేసేద్దాము. వచ్చి చెప్పడం మర్చిపోయాను, మనకి కత్తులు అంత కత్తి కూడా నాకు ఇంతకంటే మంచి దొరకలేదు. ఉంది కానీ ఇంకా అంత ఎక్కువ ప్రైస్ పెట్టలేక ఇంక ఇది తెప్పించుకున్నాను. ఇది పదును పోయింది అనుకోండి, దీని మీదే పదును పెట్టుకోవడానికి ఇది కూడా తెచ్చారు మా వారు ముందు చూపుగా. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. చూద్దాం.